సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సరిగ్గా 2 నెలల కిందట అమెరికాలో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేసింది. ఇప్పటివరకు మనిషికి చికిత్సలో వివిధ రకాల జంతువుల అవయవాలను అమర్చారని విన్నాం. కానీ మనిషి ఎక్కువగా ఇష్టపడని ఓ జంతువు అవయవాన్ని తొలిసారి అమర్చడంతో చాలా సంచలనమైంది. అంతా బాగుంది అనుకుంటుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన 62 ఏళ్ల రిచర్డ్ స్లేమ్యాన్కు కొన్నాళ్లుగా మూత్రపిండాల వ్యాధి ఉంది. దీంతో అతడు చాలా బాధపడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో 6 ఏళ్ల కిందట అతడికి చనిపోయిన వ్యక్తి కిడ్నీని అమర్చారు. అయితే అది విఫలమైంది. దీంతో జన్యుపరంగా మార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చాలనే ఆలోచన చేశారు వైద్యులు. సహజంగా ఇది చాలా శ్రమతో కూడుకున్న పని, అంతేకాక ప్రపంచంలో తొలిసారి. అయినప్పటికీ రిచర్డ్ అతడి కుటుంబం అంగీకరించారు. మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు మార్చి నెలలో 4 గంటల పాటు సర్జరీ చేసి పంది కిడ్నీని స్లేమ్యాన్కు అమర్చారు. అది చక్కగా పనిచేస్తుందని, డయాలసిస్ అవసరం లేదని ప్రకటించారు. ప్రాణాలు తోడేసేటంతటి డయాలసిస్ నుంచి బయటపడడంతో స్లేమ్యాన్ అప్పట్లో ఆనందం వ్యక్తం చేశారు. ఇది జీవితంలో మర్చిపోలేని రోజు అని చెప్పారు. 2 వారాల అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అప్పటి నుంచి బాగానే ఉన్న స్లేమ్యాన్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. చికిత్స పూర్తయిన గత 2 నెలలుగా అతడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. దీంతో స్లేమ్యాన్ ఆకస్మిక మరణానికి శస్త్రచికిత్సకు సంబంధం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అతడి మరణం పట్ల మసాచుసెట్స్ జనరల్ ట్రాన్స్ప్లాంట్ బృందం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. స్లేమ్యాన్ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. స్లేమ్యాన్ స్వస్థలం కూడా మసాచుసెట్స్లోనే ఉంది.